ప్రకటించటంలో శ్రమలు, కష్టాలు. ఏమండి ఈరోజు ఒక పెద్ద ఏమంటే చాలా బాధాకరమైన న్యూస్ మీరు మరి వినే ఉంటారు. ఒక సేవకుడు పగడాల ఏమంటే ప్రవీణ్ గారని వారు మరి చాలా వాగ్దాటి కలిగిన వాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. మరి వారు సేవ గొప్పగా చేశారు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. మరి వారు చనిపోవటం ఈరోజు జరిగింది. ఈ లోకాన్ని విడిచి ప్రభునందు నిద్రించడం జరిగింది. అయితే ఆ మృతి పట్ల అనుమానాలు ఉన్నాయి. ఆయన్ని ముందుగానే బెదిరించారట, చంపేస్తామని బెదిరించారట. ఏదేమైనా మరి గొప్ప సేవకుడు ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోయారు. దానికి కారణం ప్రధానంగా ఆయన సేవ, ఆయన చేసిన పరిచర్య కావచ్చు. ఇప్పుడు ఆయన చివరికి ఏం కోల్పోయాడు అంటే ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. దేనికోసం? క్రీస్తుని ప్రకటించటం వలన. కనుక ఆ రోజు అపోస్తులుని బెదిరించడం జరిగింది, కొట్టడం జరిగింది, చివరికి చంపటం కూడా జరిగింది. ఈరోజు కూడా అదే జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో.